మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పల్లవ తండ్రి, నీ నామాన్ని స్తుతించి కనపరుస్తున్నాను. దేవాలయంలోని 3వ వారం మేము ముగించుకోవద్దు. ఈ దినమున 2 చెట్లు అనే అంశాన్ని ధ్యానిస్తుండగా మా ఈ ధ్యానం నీ దృష్టికి యోగ్యంగా చేయండి ప్రభువా. మేము ఇలాంటి ఫలములు ఫలించే వారమై ఉంటున్నాము. మమ్మలను మేము పరీక్షించుకొని ఆత్మ పరిశీలన చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి. వేటిని అనుసరిస్తున్నామో తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమైన వలన చదవబడిన లేఖనాన్ని బట్టి 2 చెట్లు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారం అంతా కూడా మనము ధ్యానం చేసిన అంశాలు మనకి గుర్తు. జీవము, మరణము, 2 తలంపులు, 2 ద్వారములు, అలాగే 2 యజమానులు, 2 పునాదులు, 2 చెట్లు. ఈరోజు 2 చెట్ల అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి 2 మార్గాలు, అలాగే 2 చెట్లు, 2 యజమానులు అనే అంశాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అదే కొండ మీద ప్రసంగంలోని 2 చెట్ల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ 2 చెట్లు అని మనం టైటిల్ తీసుకున్నాం, కానీ ఈ చదవబడిన లేఖనంలో నేను చూసినవి 3 రకాల చెట్లు నాకు కనపడుతున్నాయి. వాటిని మనము గమనించుదాం. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ భాగం ఎవరి గురించి చెప్తున్నాడు? నాటి కాలంలో ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల గురించా అంటే వారి గురించి అయితే ప్రభు చెప్పటం లేదు. ఎందుకు అంటే మనకి 15వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడో. 15వ వచనంలో ప్రభు తెలియజేశాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు గొర్రెల చర్మాలను కప్పుకొని వత్తురు అని అబద్ధ ప్రవక్తలను గురించి జ్ఞాపకం చేస్తూ ఆ అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించే ప్రభు ఈ చెట్ల గురించిన అంశాలను ప్రభు చెప్పాడు. అయితే దీనిలో ఒక 3 రకాలైన చెట్లు నేను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి చెట్టు పనికి మాలిన చెట్టు లేదా చెడ్డ చెట్టు. ఎప్పుడైనా చెట్టును తప్పకుండా పరీక్షించాలి. అది ఏ చెట్టు, రెండవది పరీక్షించిన తర్వాత ఆ చెట్టు ఏ ఫలం ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పరీక్ష లేకుండా మనము ఏ చెట్టు అయితే ఏముందలే, ఏ పండు అయితే ఏముందలే తీసుకొని తింటాము అనటానికి లేదు కదా. సృష్టిలో ప్రతి చెట్టును తప్పకుండా పరీక్షించాలి. ఆ చెట్టు ఏ ఫలాలు ఫలిస్తుందో కూడా గమనించాలి. నా భాష మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పుటలో ఆ పనికి మాలిన చెట్లు ఎవరు అనంటే అబద్ధ ప్రవక్తలే. అబద్ధ ప్రవక్తలను చాలా స్పష్టంగా గమనిస్తే వారు అబద్ధ ప్రవక్తలను మనకు అర్థమవుతుందా అంటే చెట్టును పూర్తిగా మనం చదువుతా, దాన్ని చూస్తా, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే చెట్టు ఏంటో అర్థమవుతుందో అబద్ధ ప్రవక్తలను కూడా సరిగా క్షుణ్ణంగా వారిని పరిశీలన చేస్తే మనకు అబద్ధ ప్రవక్తలు బోధపడతారు. ఎందుకు ఎలా బోధపడతారు? అబద్ధ ప్రవక్తలు ఎలా గుర్తించాలి? లోకమందు చాలామంది ప్రవక్తలు వచ్చేసారు, చాలామంది అపోస్తలులు వచ్చేసారు, చాలామంది సువార్తికులు వచ్చారు, సేవకులు వచ్చారు, దేవుని పేరట
నానా రకములైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేస్తున్నారు. వీడిని ఎలా గుర్తుపట్టాలి? అన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి, కానీ మరి వీరిలో అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలి అంటే ప్రభు చెప్తాడు, వారిని గుర్తుపట్టే విధానం, వారి చర్యలు, వారి మాటలు, ఈ రెండిటిని బట్టి వారిని గుర్తుపట్టవచ్చు. అబద్ధ ప్రవక్త హృదయంలో ఏది నిండి ఉంటుందో అది వారు బయటికి మాట్లాడతాడు. అనగా వాని నోటి మాట వాని హృదయంలో నిండి ఉన్నదాన్ని బట్టి వచ్చేస్తుందంట. రెండోది వారి యొక్క చర్యలు, అంటే వారి క్యారెక్టర్లో నుంచి కొన్ని చర్యలన్నీ కూడా లోకంలో చాలా స్పష్టంగా కనబడుతుంటే వారి చర్యల్లో వీరు అబద్ధ ప్రవక్తలు అని గుర్తుపట్టవచ్చాను. ఇదే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు దాని గురించి తెలియజేశాడు. 12వ అధ్యాయము 33వ వచనంలో ఎలాగ గుర్తుపట్టవచ్చో దాన్ని విధానమును ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దేని వలన తెలియబడుతుందంట? పండు. అంటే ఒక అబద్ధ ప్రవక్త దేని వలన తెలియబడతాడు? అతని నోటి నుండి వచ్చేటువంటి ఫలాల వలన, అతని క్యారెక్టర్ వలన, అతని జీవితపు చర్యలు అనేటువంటి ఫలాల వలన వారు తప్పకుండా తెలుపబడుతున్నారు. చదువుదాం దాన్ని. ఇంకా దానిని బట్టి 34, సర్పసంతానము, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయం నందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే వారి ఫలాన్ని ఎలా గుర్తుపట్టవచ్చు మనం? ఇది చెడ్డ చెట్టు, ఇది పనికి మాలిన చెట్టు అనగా అబద్ధ ప్రవక్తలు, లేకపోతే చెడు ప్రవక్తలు, దేవుని యొక్క మాటను కాకుండా చెడు బోధన చేస్తున్న ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలి అంటే వారి నోట నుండి వచ్చేటువంటి మాటలు, లేదా వారి క్యారెక్టర్, వారి చర్యలన్నీ కూడా చాలా స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. ఇవి అబ్జర్వ్ చేయటం మానేసాం మనం. ఎందుకు అందరూ ప్రవక్తలు అంటున్నాము, అందరూ బోధకులు, అందరూ సువార్థికులు, అందరూ దేవుని సేవకులు అని అంటున్నామంటే మనం చెట్టుని సరిగా చదవటం మానేసాం. చెట్టును చదవటం మానేసాం, దాని ఫలాలు కూడా చూడటం మానేసాం. కానీ చెట్టు మాత్రం మనకు కనపడుతుంది, కానీ చెట్టు ఏంటో మనకు అర్థం కాదు. అందుకని లోకమందు ఈ పనికి మాలిన చెట్టును సరిగా చదవటం క్రైస్తవుడికి రావాలి. లోకమందు ఈ పనికి మాలిన అబద్ధపు చెట్లను, అబద్ధ బోధకులను సరిగా చూడటం, పరీక్షించడం క్రైస్తవుడికి రావాలి. దేవుని నామం పేరట చాలామంది లోకంలోకి వచ్చేస్తారు. ప్రభు చెప్పలేదా, నా నామం పేరట అనేకులు మీ మధ్యకు ఇప్పుడే బయలుదేరి ఉన్నారు, ఎప్పుడో వచ్చేసి ఉన్నారు. కాబట్టి మీరు వారు గుర్తుపట్టండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు చెప్పాడు, నా నామం పేరట అనేకులు బయలుదేరుతారు, అచ్చం క్రీస్తును బోధిస్తున్నట్టే వారు బయలుదేరి వస్తున్నారని ప్రభు జ్ఞాపకం చేశాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమంటున్నాడు? పరీక్ష చేయగలుగుతున్నాం మనం. ప్రభు చెప్తుంది అదే కదా, ఆయా సంబంధమైన దేవుని సంబంధమైనవి కావు పరీక్షించుడి, ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఇది వరకు వచ్చేసింది. ఆ చెట్టు లోకంలో ఆల్రెడీ స్థాపితమై ఉంది, అది ప్రదర్శించబడుతుంది, అది చాలా స్పష్టంగా కనబడుతుంది, కానీ పరీక్షించువారు లేరు. క్రైస్తవులను పరీక్షించడం మానేశాం. ఎందుకు? దుర్బోధకులు పుట్టేశారు. ఈరోజు టీవీల్లో చూస్తుంటే మనకి చాలామంది దుర్బోధకులు కనపడుతున్నారు, చాలామంది కనపడుతున్నారు. వాళ్ళని పట్టుకొని ఇతర మతస్థులు ట్రోల్స్ భయంకరంగా చేస్తున్నారు.
ఎక్కడ బాగోపోతే అక్కడ చేయబెట్టి ప్రార్థన చేసేటువంటి స్థితికి వెళ్ళిపోయారు బోధకులు. ఇంకా భయంకరమైన స్థితికి, ఒకడు జుట్టు మొలిచిద్ది అంటాడు. బైబిల్ ఏమో ఒకడు బోడుగుండి అయి ఉండుటయు మంచిదే అని బైబిల్ మాట్లాడితే, అది మంచిదే, అది తప్పు కాదని బైబిల్ చెబుతుంటే నీకు జుట్టు మొలిచిద్ది అంటాడు. దేవుడు మొలిపించును కాకంట. అంటే వారి మాటలను ఇలా పసిగట్టవచ్చు. దేవుని వాక్యం కానిదేదో వారు ప్రకటిస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న అంశాల్లోనే వారిని పరీక్షించి తెలుసుకోవచ్చు అది చెడ్డ చెట్టు. వారంట పూర్వం ఏలియా మరి గొంగళి కప్పుకున్నాడు కదా, అతను వెళ్ళేటప్పుడు ఎవరికి ఇచ్చాడు? ఎలీషాకి ఇచ్చాడు. అట్లాగే అబద్ధ ప్రవక్తలంట ఏలియాకి లాగే, అచ్చం ఏలియా ఎలాగైతే గొంగళి కప్పుకొని మరి దేవుని పరిచర్య చేస్తూ అతను ఒక మహాప్రవక్తగా, రాడికల్ ప్రాఫిట్గా అతడు పనిచేశాడో, అబద్ధ ప్రవక్తలందరూ కూడా పాత నిబంధన కాలంలో అలా గొంగళి కప్పుకొని దేవుని ప్రవక్తలుగా ప్రవచించడం ప్రారంభం చేశారంట. అది జకరియా గ్రంథము 13వ అధ్యాయంలో ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నాలుగు చదువమ్మా. ఆ దినమున తాము పలికిన ప్రవచనం బట్టి, తమకు కలిగిన దర్శనం బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట. అప్పుడు దాకా ఏం చేశారంటే వీళ్ళంతా తప్పుడు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు గొంగళి కప్పుకొని అచ్చం ఏలియా వలె, ఏలియా ఎంత చక్కగా దేవుని ప్రవక్తగా పనిచేశాడో ఈ అబద్ధ ప్రవక్తలు కూడా అలాగే పనిచేశారంట గొంగళి కప్పుకొని. సో గొంగళి కప్పుకున్న వాళ్ళందరూ ఏలియాలు అయిపోతున్నారా? మరి ఎలా గుర్తుపట్టాలి? ప్రతి వ్యక్తి గొంగళి కప్పుకున్నాడు అనగా మరి ఏలియా మరి దుప్పటి ఎలాగైతే కప్పుకొని సేవ చేశాడో అతని వస్త్రాన్ని ఎలీషాకి తర్వాత ఇచ్చాడు కదా, అలాగున కప్పుకున్నటువంటి వారందరూ కూడా దేవుని సేవకులు అవుతున్నారా ప్రియులారా? అందుకనే గొంగళి కప్పుకున్న ప్రతి ఒక్కరూ దేవుని సేవకులు కాదు. వారిని ఎలా గుర్తుపట్టాలి? వారు మాట, వారి చర్య, వారి మాట, వారి క్యారెక్టర్ని బట్టి ఇది చెడ్డ చెట్టు. పౌలు మరొక ఉదాహరణ చెప్పాడు ఈ అబద్ధ బోధకుల గురించి. ఏం చెప్తున్నాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, వారు వెలుగుదూత వేషం వేసుకొని వస్తారంట. అచ్చం దేవుని పరిచారకుల వలె, అపోస్తలుల వలె, అపోస్తలులాగా మరి దేవుని సువార్త ప్రకటించువారలే వారు బయలుదేరి ఉన్నారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 11వ అధ్యాయం 13 వచనం. ఏలైన గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండును పనివారునై, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. అందరూ సేవకులాగా కనపడుతున్నారు. వెలుగుదూత వేషం వేసుకొని కొంతమంది వచ్చారు, కొంతమంది గొంగళి కప్పుకొని వచ్చారు, కొంతమంది దేవుని పరిచారకుల్లాగా వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళలో వచ్చారు. మరి వీరందరిని ఎలా గుర్తుపడుతున్నాము అని అంటే వారి మాట, వారి చర్య. అందుకని ప్రభు చెబుతున్నాడు, ఏవి దేవుని ఆత్మయో ఏది దేవుని ఆత్మ కాదో పరీక్షించి తెలుసు. పూర్వం అంట ఆహాబు రాజు దేవుని ప్రవక్తలను పిలిపించి తాను యుద్ధానికి పోవాలో వెళ్ళకూడదని ఒక విచారణ చేయించాడు. యోధారాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు కలిశారు. వాస్తవంగా ఇద్దరికి పడదు, ఇద్దరు కలిసి మనం మరి యుద్ధానికి పోదుమా లేదనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు 400 మంది ప్రవక్తలను పిలిపించుకున్నారు. యోధారాజు అయినటువంటి ఆహాబు 400 మంది ప్రవక్తలను పిలిపించినప్పుడు ఆ 400 మంది ప్రవక్తలు యుద్ధానికి పోవచ్చు అని చెప్పారు. కానీ మీకాయను ప్రవక్తను పిలిచినప్పుడు ఆ మీకా ప్రవక్త చెప్పిన మాట, మీరు యుద్ధానికి పోకూడదు. ఇతను ప్రవక్తే, ఆ 400 మంది ప్రవక్తే. ఎవరు సత్యం చెప్తున్నారు? ఇప్పుడు మేక మంచోడు కాదు, మేక నాకు నచ్చట్లేదు, మేక మరి స్ట్రైట్గా నీకు కీడు జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది, నువ్వు పోతే ఓడిపోతావని నాకు డైరెక్ట్గా నేను ఓడిపోతానని చెబుతున్నాడు కాబట్టి మేక చెడ్డ ప్రవక్త. ఓడిపోతావని చెబుతున్నాడు కాబట్టి మీకాయన చెడ్డ ప్రవక్త.
400 మంది ప్రవక్త, అలాగే సిద్కియా అనేటువంటి వాడు, వీరందరూ కలిసి నువ్వు యుద్ధానికి వెళ్ళొచ్చు, నువ్వు గెలవచ్చు అంటే వీళ్ళందరూ మంచి ప్రవక్తలు అయిపోయారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విషయాలను చదువుతాము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చెల్లించుకొని నాశనం చేతువని యెహోవా. ఈ సిద్కియా ఏం చెప్తున్నాడు చూడండి, నువ్వు యుద్ధానికి పో, నువ్వు యుద్ధంలో గెలుస్తావు, ఖచ్చితంగా నీకే జయం వచ్చిద్దని చాలా చక్కగా చెబుతున్నాడు. ఆ పై వచనానికి వెళ్తే 6వ వచనానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్గిలాద్ మీదకి పోకుందునని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి. ఈ చెడ్డ ప్రవక్తలంతా ఏం చెబుతున్నారు చూడండి, నువ్వు యుద్ధానికి పో, నువ్వు గెలుస్తావు, నువ్వు ఖచ్చితంగా నీదే పై చేయి ఉంటుంది, నువ్వు ఖడ్గం ఎత్తుతావు, ఖడ్గం ఎత్తి వారందరూ చంపుకొని వస్తావని చెబుతావు. కానీ మీకా ఏం చెబుతున్నాడు చూడండి, 17వ వచనంలో 16-17 వచనాలు. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామం బట్టి నిజమైన మాటలు నీవు నాతో పలుకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పిదని రాజుతో సెలవిగా, అతడు ఇశ్రాయేలందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు, యుద్ధానికి పోండి. మీకా ఏం చెప్తున్నాడు, ఎవరి ఇండ్లకు వారు వెళ్ళ. కానీ విన్నాడా? ఆహాబు రాజు వినలేదు. ఆహాబు అలాగే మరి యెహోషాపాతు ఇద్దరు రాజులు వినలేదు, యుద్ధానికి బయలుదేరారు. 400 మంది ప్రవక్తలు చెప్పిన మాటలు, సిద్కియా చెప్పిన మాటలు విని యుద్ధానికి బయలుదేరి వెళ్తే ఆహాబు భయంకరమైన మరణం సంపాదించుకున్నాడు. తెలిసిపోయింది కదా, అబద్ధ ప్రవక్త నోటి మాట, అతని చర్యలు ఒకని ప్రాణం పోవటానికి కారణమైంది. మీరు చూడండి, అదే అధ్యాయము 22వ అధ్యాయము 35వ వచనం. నాడు యుద్ధం బలంగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలబెట్టి అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయంలో నుండి అతని రక్తము కారి రథములో ఆ రక్తం అంతా మడుగైపోయింది. ఎంత దారుణమైన మరణం! ఎవరి వలన? కేవలం అబద్ధ ప్రవక్తల నోటి మాట, ఒక్క మాట. అందుకని ప్రియమైన వాళ్ళరా, నేడు లోకమందు క్రైస్తవులు చాలామంది అబద్ధ ప్రవక్తల నోటి మాట మనం వింటున్నాం. నీవు ఆ చెట్టును సరిగ్గా గుర్తించకుండా, ఆ చెట్టు ఫలాలు గుర్తించకుండా ఆ చెట్టును అనుసరించావంటే ప్రభు తప్పకుండా దాని పర్యవసానం మనకి దయచేస్తాడు. ఆహాబు ఆ చెట్టును చూచాడు, ఆ చెట్టు ఫలాలు తెలుసు, కానీ ఆహాబు ఆ చెట్టు ఫలాలను అనుసరించిపోయినందుకు ఆహాబు దుర్మరణం పొందాడు. ఇక నేడు చాలామంది చెబుతున్నా, ఒకడు జుట్టు మొలిచిద్ది అంటాడు. అసలు దేవుని పరిచర్య జుట్టు మొలిపించడం ఏంటి? నాకు అర్థం కాదు. దేవుని సువార్త దీని మీద ఆధారపడి ఉందా? దేవుని సువార్త ఒకని పొట్ట తగ్గటం మీద ఆధారపడి ఉందా? దేవుని సువార్త ఒకటి ఎత్తు పెరగటం ఆధారపడి ఉందా? దేవుని సువార్త ఒకటి కలర్ మారటం ఆధారపడి ఉందా? దీని మీద ఆధారపడి ఉంది దేవుని సువార్త. సో ఇలాంటి మాటలు చెప్పేవాడిని సులువు గుర్తుపెట్టవచ్చు. ఈ మధ్య ఒక ఆమె ఉంటుంది, గ్యాస్ అయిపోయిందని ప్రభు ప్రార్థన చేసిందంటే వెంటనే వచ్చిందంట. వీళ్ళు పట్టుకొని కొంతమంది ఒక వీడియో క్రియేట్ చేసి ఎంత ట్రోల్స్ చేస్తున్నారు. సులువుగా గుర్తుపట్టవచ్చు. ఇలాంటి వాళ్ళు మన క్రైస్తవ సమాజం చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళందరిని అనుసరించి వారు చెడ్డ చెట్టు కలిగి ఉన్నవారు, దాని ఫలములు వారు కూడా మరి అనుభవించాల్సి వస్తుంది అని ప్రభు జ్ఞాపకం చేశారు. రెండో చెట్టు గొడ్డుపోయిన చెట్టు, లేదా చెట్టు మంచిదే కానీ ఫలములు లేని చెట్టు. మీరు చాలా చెట్లు చూడండి, ప్రతి చెట్టు తప్పకుండా మంచి చెట్టు అయితే దాని ఫలం తప్పకుండా వస్తుంది.
నేను ఇంతకు ముందు పనిచేసిన ప్యారిస్లో ఉసిరికాయ చెట్టు, పచ్చడి ఉసిరికాయ చెట్టు, దాన్ని పెంచాం 8 సంవత్సరాలు పెంచాం దాన్ని. సంఘస్థుల్లో విశ్వాసులు వచ్చి, పాస్టర్ గారు ఇది చెట్టు పెరుగుతుంది, నీరు తాగుతుంది, ఈ భూమి సారమంతా తీసేసుకుంటుంది, నువ్వు ఈ చెట్టుని పెంచుతున్నా కానీ ఈ చెట్టు గొడ్డుపోయిన చెట్టు పాస్టర్ గారు. చెట్టు మాత్రం మంచిదే, కానీ చెట్టుకి ఏం లేవు, ఫలాలు లేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఫలము లేనటువంటి చెట్టు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 19వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో, మంచి చెట్టు ఫలములు ఫలించని ప్రతి చెట్టు అని ప్రభు మాట్లాడుతున్నాడు. దీనిలో మనం 2 రకాలైన అర్థాలను మనం చూడవచ్చు. ఒకటి, చెట్టు మంచిదే కానీ ఆ చెట్టుకు ఫలాలు లేవు. రెండవది, చెట్టు మంచిదే కానీ ఆ చెట్టుకు కారు ద్రాక్షాలు కాసాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రభు చెబుతాడు కదా, మీరు బైబిల్ తీయకుండా మనం విందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, దాన్ని చక్కగా చదును చేసి, దాన్ని దున్ని, దానికి బురుజు కట్టించి, దాన్ని చక్కగా విత్తనాలు నాటించి, దాన్ని కంచి వేయించి అన్ని చేసిన తర్వాత ఆ చెట్టు ఎదిగి ఫలాలు ఇచ్చింది. కానీ ఆ ఫలము తింటే ఏమొచ్చిందంట? కారు ద్రాక్ష. ఒక చెట్టు ఏమో ఎదిగి ఫలాలు లేకుండా ఉంటుంది, ఇంకో చెట్టు ఏమో ఎదిగింది, భూసారం అంతా తీసుకుంది, సేద్యగాడి టైంను వేస్ట్ చేసింది, సేద్యగాడిని శ్రమ పెట్టింది, కానీ ఆ చెట్టుకు కారు ద్రాక్షాలు కాసాయి. ఇది ఎవరు? పనికి మాలిన చెట్టు అంటే ఎవరో చూశాను. మరి చెట్టు ఉంది, ఫలాలు లేవు. చెట్టు ఉంది కానీ కారు ద్రాక్షాలు కాసాయి. చెట్టును బట్టి ఫలాన్ని గుర్తించాలి, ఫలాన్ని బట్టి చెట్టును గుర్తిస్తుంటాం. 2 రకాలు కూడా చూడొచ్చు కొన్నిసార్లు. కానీ అసలు ఆ చెట్టుకే ఫలాలు లేకపోతే ఏమని గుర్తిస్తాం చెట్టుని? టేకు చెట్టును చూసినప్పుడు ఇది కర్ర మాత్రం ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాం. మామిడి చెట్టు చూసినప్పుడు ఇది మామిడి చెట్టు అని చెప్పగలుగుతాం. అవి దాని ఎందుకు కనబడినప్పుడు, కర్ర చెట్టుకు కర్ర లేనప్పుడు, తీగ చెట్టుకు అది తీగ కాకుండా కర్రగా పెరుగుతున్నప్పుడు, దాని వ్యతిరేక దిశలో దాని ప్రయాణం సాగుతున్నప్పుడు ప్రభు దాన్ని ఖండిస్తున్నాడు. నేడు క్రైస్తవులు మన జీవితాలు కూడా ఇలాగుంటున్నాయేమో. దేవుడు మన జీవితాలను చాలా చక్కగా మంచి చదునైన భూమిగాను, చాలా సేద్యం చేసుకోగలిగినటువంటి క్షేమకరమైన భూమిగాను ప్రభు మన జీవితాలను ప్రభు నాటితే, ప్రభు దృష్టికి మనం కారు ద్రాక్షాలు కాసేనా? చాలామంది ఇలాగే ఫలాలు లేనటువంటి వారు. ఒక భక్తుడు రాశాడు, నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, నాలో ఫలాలు లేకపోతే ఏం ప్రయోజనం? ఎందుకంటే దేవునిలో ఎంతకాలం వచ్చినా కూడా ఫలాలు లేని వారమై ఉంటే, ఒక్క ఫలము దేవుడు వెతికితే కనబడకపోతే, ప్రభువు అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. అంజూరపు చెట్టే, కానీ ప్రభు వెతుకుతున్నప్పుడు దానిలో కాలం కాదు, కానీ ప్రభు వెతుకుతున్నాడు కదా. సృష్టికర్తే దాన్ని నాటినటువంటి సృష్టికర్త వెతుకుతున్నప్పుడు సృష్టికర్తకు ఫలాలు లేని చెట్టు ఏం చెట్టు? అందుకే ప్రభు దాన్ని శపించగా అది సాయంత్రం లోపు ఏమైపోయింది? ఎండిపోయింది. అలాగే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటితే 3 ఏళ్ల నుంచి దాన్ని వెతుకుతున్నారంటే, కానీ ఒక్క పండు కూడా కనపడలేదు. యజమానుడు వచ్చి చెట్టును తీసేయమంటే తోటమాలి అడుగుతాడయ్యా, ఒక్క సంవత్సరం దీనిని ఉండనేమో, ఫలములు ఫలించినా సరే, లేకపోతే దానిని, ఇది గొడ్డుపోయిన చెట్టు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెట్టు ఫలాలు వచ్చినాయి కానీ కారు ద్రాక్షాలు కాసి, తినలేని పండ్లు ఒక చెట్టు, అసలు తినటానికి పండ్లే లేని చెట్టు ఇంకో చెట్టు. సో క్రైస్తవ జీవితాలు ఇలాగ మారిపోతే ప్రభు దాని తగినటువంటి శిక్షను విధిస్తాడు. తీర్పు సంబంధించినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేస్తాడు. యూదా ధర్మశాస్త్రాన్ని నవిలి పుక్కిటి పెట్టి వాళ్ళు చూడటానికి ప్రభు లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం ప్రారంభించే నాటికి ఎవరిలో ఒక ఫలాలు కనిపించట్లేదు. అందరూ కంటికి పైకి బాహ్యంగా నీతిమంతులుగా పడుతున్నారు కానీ అంతర్గతంగా ఎవరిలో ఆత్మఫలాలు కనిపించట్లేదు. పోనీ ఎవరి జీవితాల్లోనే ప్రభు చూస్తే వేషధారణ. అందుకే ప్రభు ఈ పరిసయ్యుల నుంచి సద్దూకయ్యులను ఏమని పిలిచాడు? అయ్యో
వేషధారులారా, పైకి మీరు సున్నం కొట్టిన సమాధి లోపల ఏముంది? భయంకరమైన స్థితి. పైకి గిన్నె బాగా అడుగుతారు, లోపల ఏం లేదు. అది బాగా అన్నిటిలో శుభ్రతను వెతుకుతారు, కానీ లోపల శుభ్రతను వెతకలేనటువంటి వారై ఉన్నారని ప్రభువు జ్ఞాపకం చేశారు. అందుకని ఈ రాత్రి యందు రెండో చెట్టు మనమేమో జ్ఞాపకం చేస్తాం. రెండో చెట్టు మనమేమో ఫలాలు లేనటువంటి చెట్టుకైనా ఉన్నామా, లేకపోతే ఫలాలు ఇచ్చి ప్రభువుకి చేదరగా ఆయాసంగా మనం ఉన్నాం. జ్ఞాపకం చేసుకో. దేవుడు అడుగుతాడు, నాకు న్యాయం తీర్చండి, వేసిన విత్తనం మంచిగానే ఉంది, భూమి మంచిగానే ఉంది, నీళ్లు మంచిగానే ఉంది, సంరక్షకుడు మంచిగానే ఉన్నాడు, బురుజు మంచిగానే ఉంది, కంచి మంచిగానే ఉంది, కానీ నాకేలా కాలు ద్రాక్షాలు కాసే, నాకు న్యాయం చెప్పండి ప్రభు అడుగుతాడు. మన సమాధానం ఏంటి? కానీ ఈ రాత్రి యందు గొడ్డుపోయిన చెట్టు వలె, లేదా పనికి మాలిన పండ్లు ఫలించేటువంటి చెట్టు వలె మనం ఉంటున్నాము. మనం పరీక్ష చేసుకో. మూడో చెట్టు మంచి ఫలములు ఇచ్చే చెట్టు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు. 16వ వచనం కూడా ఒకసారి చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మొండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూర పండ్లైనను పోయేదురా? అలా కాదు కదా. మంచి చెట్టు ఎప్పటికీ కాని ఫలములను ఫలింప. మనం ప్రభు మన జీవితాలను అడుగుతున్నాడు. లోకమందు పనికి మాలిన చెట్లు ఉన్నాయి. ప్రభు యొక్క బోధన, ప్రభు యొక్క సువార్తను తప్పుదోవలో చూపించేటువంటి వారు. కానీ ప్రభు మన జీవితాలు కాకుండా మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్లు వలె ఉండాలని ప్రభు కోరుతాడు. ఎందుకంటే ఇవి ఎప్పుడు కాని ఫలాలు ఫలించదు. చెట్టు ఏదో ఫలం అదే ఉంటుంది. చెట్టు ఏదో ఫలము ఆ సమృద్ధిని స్పష్టంగా చూపిస్తుంది. దాని చేతును, దాని తీపిదనాను, దాని వగరును తప్పకుండా చెట్టు ఆ ఫలం చూపిస్తుంది. అది చెట్టు మంచిదైనప్పుడు ఫలం ఎలా చెడ్డదైంది? సృష్టికర్త మంచి దేవుడైనప్పుడు సృష్టికర్త నుండి వచ్చినటువంటి మనం ఎలా చెడ్డవారమయ్యాము? అవునా? ఈ రాత్రి మన ప్రశ్న ఇదే. మనం సృజించిన సృష్టికర్త మంచి దేవుడు. ఆయన ప్రతిదాన్ని ఏ రీతిగా ఇచ్చాడు? చెడ్డగా ఇచ్చాడా? మంచిగా ఇచ్చాడు? మంచిగానే ఇచ్చాడు. మరి మనం ఎలా చెడ్డవారమయ్యాం? మనం ఎలా కార్యఫలాలు ఫలిస్తున్నాం? అందుకని రాత్రి అందు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మంచి చెట్టు ఎన్నటికి కాని ఫలాలు ఫలించదు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అదే మాట్లాడుతుంది. ద్రాక్షవల్లిని నేను, తీగలు. ఇప్పుడు ఆ మంచి చెట్టు ఎవరు? యేసుక్రీస్తే. ఆయన నోటి మాటను బట్టి ఆయనను గుర్తిస్తాం. అందుకే నేను మొదట ప్రారంభించింది, పనికి మాలిన చెట్టును దేంతో గుర్తుపట్టవచ్చు? మాటను బట్టి, చర్యలను బట్టి గుర్తుపట్టినట్టే ఈ మంచి చెట్టును కూడా మాటను బట్టి, చర్యను బట్టి గుర్తుపట్టవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ఈయన నిజంగా సత్యవంతుడు. సిలువలో దొంగ ప్రభు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఇది మనకైతే తగును, కానీ ఇది ఆయనకు తగినది కాదు. తెలుస్తుంది కదా ఆయన మాటను బట్టి ఆయన ఏ చెట్టు అయి ఉన్నాడు. తెలుస్తుంది కదా ఆయన మాటను బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి ఆయన ఏ చెట్టు అయి ఉన్నాడో సిలువలో దొంగ చాలా స్పష్టంగా తేటతెల్లంగా చూశారు. యేసు ప్రభు వారికి తీర్పు తీర్చబోయేటువంటి పిలాతు ఆయనను క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఇది మంచి చెట్టే, నాకు ఈ చెట్టు ఎందు ఏ దోషము. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు ఇచ్చినటువంటి చాలా చక్కటి స్టేట్మెంట్. యూదులందరూ వినుచుండగా, అందరూ ఆలకిస్తుండగా పిలాతు యేసు ప్రభు వారి గురించి ఇచ్చినటువంటి మంచి స్టేట్మెంట్ని మనం చూస్తాం. 18వ అధ్యాయము 38వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట, ఆయన మాట పిలాతు వింటున్నాడు. ఆయన మాటను బట్టి ఆయన ఏ చెట్టో తెలియబడుతుంది. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. అర్థమైంది కదండి.
యేసు ప్రభు వారి యందు ఏ దోషం కనబడలేదు. ఆ చెట్టు మంచి చెట్టే, మంచి ఫలాలు లోకమందు ఫలించింది. అందుకని ఆయన ధన్యతలు కూడా చూడండి, ఆయన లేఖనాల్లో మనకిచ్చినటువంటి ఆత్మీయ ఫలాలు కూడా చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, మంచితనము, సాత్వికము, విశ్వాసం. ఈ లోకమందు ఏ చెట్టు దగ్గర కనపడలేదు, అంటే ఏ మానవుడి దగ్గర ఈ ఫలాలు కనిపించలేదు. అది సంపూర్ణంగా ద్రాక్షావళి అయినటువంటి చెట్టుగా ఉన్న క్రీస్తు యందు ఈ ఫలములు సమృద్ధిగా కనబడతాయి. అందుకని రేపు మనం ధ్యానం చేసుకోబోయే లేఖనం కూడా అదే. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆయన గుణాతిశయములను అనేటువంటి పదం ఉపయోగించి ఆయన గుణాతిశయములన్నీ ఎలా ఉంటే రాశాడు. అది చదివి మనం ముగించేసుకుందాం ఈ ధ్యానం. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేసి ఉన్నాడు. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగినట్లుగా అని చెబుతూ ఆయన గుణలక్షణాలన్నీ కింద వివరించుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన గుణాతిశయాలు ఈ లోకంలో చాలా సంపూర్ణంగా వెల్లడి చేయబడ్డాయి. ఒక మంచి చెట్టులాగా ఆయన లోకమందు ఫలభరితమైన స్థితిని మనకు చూపించాడు. ఆ మంచి చెట్టుని నీవు ధరించుకోగలుగుతున్నావా? ఆ మంచి చెట్టుని నేను అనుభవించగలుగుతున్నావా? ఆ మంచి చెట్టులోని గుణాతిశయాలను మన జీవితాలు తీసుకోగలుగుతున్నామా? ఈ రాత్రి యందు మనం ఏ చెట్టు వలె ఉండగలుగుతున్నాం? 3 విషయాలు. మొదటిది, అందరూ దయచేసి చెప్పాలి, ఏ చెట్టు? ఎవరు ఈ పనికి మాన చెట్టు? అబద్ధ బోధకులు. ఎలా గుర్తుపడతాం వాళ్ళని? వారి నోటి మాట, వారి క్యారెక్టర్ని, వారి చర్యలను బట్టి గుర్తుపడతాం. 2వ చెట్టు, గొడ్డు పోయిన చెట్టు ఉంది, ఫలం లేదు. చెట్టు ఉంది, చెడు ఫలాలు వచ్చాయి, కారు ద్రాక్షాలు వచ్చాయి. కాబట్టి దేవుడు నాటిన ఈ తోటలో ఒక చెట్టుగా మన జీవితాలు అలాగున కారు ద్రాక్షలో గొడ్డుపోయిన చెట్టు లాగా ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. 3వ చెట్టు మంచి చెట్టు. ఎవరు ఆ చెట్టు? యేసు. ద్రాక్షవల్లి ఆయన తీగలు. మనం ఆయనలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడి, తొక్కబడి, కాల్చివేయబడుతుంది. ఇది దేవుని తీర్పు. ఈ రాత్రి యందు మరి దేవుని తీర్పుకు మనం గురవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలోని తీగల వలె, ఫలించేది ద్రాక్ష తీగల వలె మనం ఉందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలను గాక. ఆమేన్. నీ సమాధానము